ఎక్కడి నుంచి చదువు? 3 నుంచి. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. దేవుని యొక్క గొర్రెల యొక్క సింహాసనం దానిలో ఉండను. ఆయన దాసులు ఆయనను. ఎవరైనా దాసులు అంటే ఎవరు? మనమే, దేవుని పిల్లలు. దేవుని పిల్లలు ఆయన సేవించే వాళ్ళంతా ఆయన దాసులు. ఆయన దాసులు ఆయన ముఖ దర్శనం చేస్తుందరు. ఆయన నామం వారి నొసల యందు ఉండను. రాత్రి ఇకను ఉండదు. అవునా? ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను. ఎవరు ఇప్పుడు? సూర్యుడు ఎవరు? ఆయనే ప్రకాశిస్తూ ఉంటాడు. దేవుడు ప్రభువై వారి మీద ప్రకాశించి వారు యుగమును. దే ఆర్ రోలర్స్. ఇక్కడ అక్కర్లేదు ఎమ్మెల్యే పోస్ట్, ఎంపీ పోస్ట్. అక్కడ రూలింగ్ పార్టీలో ఉంటారు. అందరూ రూలింగ్ పార్టీ, ప్రభుత్వం. ఇక్కడ ఎదురు కాకరాట. ఇది దేవుడు అనుగ్రహించే ఆధిక్యత. ఆయన త్వరగా వస్తున్నాడు. దేవుని పిల్లలు తీసుకెళ్ళిపోతే త్వరగా వస్తున్నాడు. 7వ వచనం, ఇదిగో నేను చాలు. 22వ వచనం, ఇదిగో నేను. ఎవరి కొరకు? మన కొరకు. ఆయన నమ్మిన వారందరి కొరకు. నమ్ముకుందామా? అమ్ముకుందామా? ఆ ఇస్కరియోతు యూదావలి అమ్మేద్దామా? కులమును బట్టు, మతమును బట్టు, డబ్బును బట్టు, ఉద్యోగాన్ని బట్టి అమ్మేద్దామా? నో. ఇప్పుడు ప్రియ సహోదరి, ఈ సత్యాలు మనకి యేసు ప్రభు ప్రేమాస్వరూపం. మనం ప్రేమించి ప్రాణం పెట్టాడు. నమ్మితే రక్షణ. 2 శాంతి, సమాధానం. సంతోషము, సమాధానం. 2. 3వది యుగయుగాలు ఆయనతో. మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు. భూమి మీద పుట్టిన కాడ అమ్మ వింటున్నారా? పుట్టిన బిడ్డ వేడుస్తాడా? స్వాభావికంగా ఏడకపోయినా కానీ ఏం చేస్తా తెలుసా? అప్పుడు ఆ ఏడుపు ఎప్పుడు పోతా అంటే చచ్చి తెల్లవారు పోతాడు. అంతవరకు మా తల్లి అనుభవించింది. మంచు మీద ఉండగా మా తల్లి అనుభవించింది. దుఃఖమే. నాన్న ఇలా నేను పిల్లలు వెళ్తే తన చోటకి కొంచెం విషయం తెచ్చిపెట్టినాను. ఆవిడే కాదు, చాలామంది బాధల్లో ఉన్న వాళ్ళకి అలాగే చేస్తాం. ఆ పని చేయొద్దు. మన బలవంతంగా దేవుని పిల్లలు అలా చేయకూడదు. ప్రభు నమ్ముకుందాము, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పాపభరమును మోసికొని నీవు ప్రయాసముందేదావా ప్రియుడా, ప్రయాసముందేదావా. పాపముప్పుకొని యేసు పాదముల, పాపముప్పుకొని యేసు పాదముల చింతకు చేరుమో ప్రియుడా, చింతకు చేరుమో. పాపమును కడుగును ప్రియుడా, పాపమును కడుగును. ప్రభువును అంగీకరించి వారు చేయి చూపించడం మీ కొరకు ప్రార్థన చేస్తామని మేము చెప్పం. కానీ అలాంటి వారు ఎవరైనా ఉంటే ప్రభు మీ హృదయం అండి, దేవుని కొరకు జీవిందాం. పొందాలి రక్షింపబడిన మనము దేవుని కొరకు ఎలా సిద్ధపడాలో, మన కుటుంబీకులను ఎలా సిద్ధపరచాలో, మన కుటుంబాన్ని కూడా అదే మార్గంలోనికి ఎలా తీసుకెళ్లాలో అనే అవసరం దేవుడు మనతో మాట్లాడాడు. అలాగే తీసుకెళ్లే విషయంలో బాధ్యత తీసుకున్నాం. సహోదరుడు ప్రార్థన చేస్తాడు. ఇర్మియా ప్రార్థన చేస్తాడు. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడైన దేవా, సకల యుగములలో రాజా, సదాకాలము కూడా దేవుడు అయిన వాడ, నీ మహాపరిశుద్ధ నామం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ప్రభు, ఇంతవరకు నీ యొక్క దాసుని నిలబెట్టుకుని నీ వాక్యం ద్వారా మాతోని మీరు మాట్లాడుచు వచ్చారు. దీన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పౌలు శీలలు వాక్యం చెప్పినప్పుడు సరసాల యొక్క మరి కాపులదారుడికి తన యొక్క కుటుంబీకులకు
ఎలాగైతే నేను రక్షణను విమోచన క్షమాపణ కలిగించావో మాట్లాడుచూ వచ్చావు, అటువంటి రక్షణ మాకు కూడా ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మమ్మల్ని విమోచించినందుకు, మమ్మల్ని దర్శించినందుకు, నీ ప్రత్యక్షత మాకు కలిగించినందుకు మీ స్తోత్రాలు. అదేవిధంగా ప్రభా, ఇంకెవరైనా ఇక్కడ నిన్ను ప్రభుగా హృదయంలో ప్రతిష్ఠించుకోకపోతే, ప్రభా నిన్ను ఎరగని వారిగా ఉంటే, ప్రభు వాక్యం విన్నారు కాబట్టి ప్రభా నిన్ను ఎరిగిన వారిగా ఉంటూ, ప్రభా నేను విశ్వాసం నుంచి ప్రభా మృతులను లేచావని నమ్మి రక్షణ పొందే భాగ్యం దయచేయమని కోరుచున్నా. అదేవిధంగా ప్రభా దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. భూమి మీద ప్రభా మేము నీకు ఇష్టలుగా ప్రభా ఉంటే దేవా మాకు శాంతి ఉంటుందని, సమాధానం నెమ్మది ఉంటుందని మీరు సెలవిస్తూ వచ్చారు. మీ స్తోత్రాలు. మేము నీకు ప్రియులైన పిల్లల వల్లే ఉండటానికి, ప్రభా పరిమళ వాసనగా ఉండటానికి, సువాసనగా ఉండటానికి సహాయం చేయండి. లోకం దృష్టిలో ఒకవేళ మేము దేవా మరి పెంటగా ఉన్నప్పటికీ, నేను మురికిగా ఉన్నప్పటికీ, సతగా ఉన్నప్పటికీ, ఫస్ట్గా ఉన్నప్పటికీ ప్రభా నీ దృష్టిలో మేము ప్రియులుగా అనుభవాలు నడుచుకునే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. అదేవిధంగా ప్రభా నాయనా పరలోకంలో మా కొరకు నివాసాలు ఏర్పాటు చేస్తావు, మరల వస్తానని చెప్పావు, సమాధులను పైకి లేపుతానని చెప్పావు, సజీవులుగా చేస్తానని చెప్పావు. మరణం దుఃఖం వెళ్ళిపోయి అతను తండ్రి శోధన అన్నేరూ లేనటువంటి ప్రభా మంచి లోకంలో నాయన మిమ్మల్ని చేర్చుకుంటానని మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాయన ఈ కొడుకుని బట్టి ప్రభా ఈ కొడుకుని పెట్టించుకున్న మా సహోదరికి రావాల్సిన దీని ఆశీర్వాదం దయచేయండి. ఆమె గర్భవాసం పుట్టినటువంటి బిడ్డలకు ఒకవేళ రక్షణ మోసిన క్షమాపణ లేకపోతే వాళ్ళు కూడా రక్షించి మోషించమని కరుణించమని ప్రార్థన చేస్తున్నాం. కొడుకు వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వాక్యం ఉన్న వారికి రావాల్సిన దీవెన ఆశీర్వాదమును మీరు ప్రసాదించవలసిందిగా కోరుకుంటూ ఆయన సమస్త మహిమ ఘనత కీర్తి బ్రాలనికి చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధులను ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన మా ప్రభు, మరొకసారి స్తుతిస్తున్నాం, మహిమపరుచుకుంటున్నాం. కూడిక ప్రారంభం నుంచి ముగింపు వరకు సరి మాతో ఉంచారు. నీ స్పర్శను అనుభవించడానికి, నీ స్వరాన్ని వినటానికి, తద్వారా స్వపరీక్ష చేసుకోవటానికి ఈ కుటుంబాన్ని బట్టి, తీవ్రాలైన సహోదర రత్నమాల కుటుంబాన్ని బట్టి అనేకులకు సువార్త అందటానికి శబ్ద యంత్రం ద్వారా ఎవరు వినగలిగినారో వారందరికీ దేవా మేలుగా, ఆశీర్వాదకరంగా. ఒకనాడు అబ్రాహాముతో అన్నారు, అబ్రాహ్మా నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. అవును, రక్షింపబడిన ప్రతి ఒక్కరూ కూడా అలాగే నువ్వు ఆశీర్వాదకరంగా చేయాలని ఉద్దేశం. నీకు మార్త రత్నమాలను కూడా దేవా అనేకులకు దీవెనకరంగా చేసినందుకు కొన్నాను. నీకు మహిమార్థంగా ఈ కుటుంబాన్ని ఇక్కడ ఉంచుకున్నందుకు కొన్నాను. తన ఇద్దరు కుమార్తెలు వారి యొక్క కుటుంబాలకు ప్రార్థిస్తున్నాం. మన మనవాళ్ళకు కూడా చక్కగా బీటెక్ అవన్నీ మంచి ఉన్నతమైన చదువులో ఉన్నారు, వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఎంతో ప్రయాసతో ధనమంది ఎంతో ప్రయాసపడింది. ఒంటరిగా ఉంటూ కూడా అందరూ సహకరించారు. దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. దేవా ఆమెకు రావాల్సిన బహుమానం ఉంది, దీవెన నన్ను మెండుగా దయచు, ప్రతిఫలం దయచు, 60 100 దయచు అని ప్రార్థిస్తున్నాం. వచ్చిన మా ప్రియులు ఉన్నారు ఓపికతో, నిజానికి అసకాలం ఏసీలో ఉంటారు, కొంతమంది ఉన్నారు ప్రియులు ప్రభా. అట్లాంటి ప్రియులు ప్రభా సుఖాలు వద్దనుకుని కష్టపడుతూ మా అక్కడ ఆ సహోదరి ఆహ్వానం మేరకు దేవా ఇక్కడ కూర్చున్నారు దేవా. ఆ దేవ వారికి రావాల్సిన బహుమానం మీరు ఇచ్చినందుకున్నారు. సత్యం వారు తెలుసుకున్నారు. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు యొక్క స్వరాన్ని మీరు విన్నారు. అనేకులుగా మేము విన్నాం. మేలు పొందుటకు సహాయం చేసినందుకున్నారు. ఉన్నది విడిచిపెట్టక దేవా అలాగే జీవించటం, దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని రాజ్యంలో మేము పొందే ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తూ వారు జీవించడంలో కూడా సహాయాన్ని కోరుకుంటూ వారు తిరిగి వారి గృహాలకు వెళ్తున్నారు. ప్రభా మెండైనా దీవెనలు వారికి అనుగ్రహించండి. నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. ఎవరెవరు ఏ సమస్యలు గుండా, పోరాటాలు గుండా వెళుతున్నారు
అవి మాకు తెలియదు దేవా. వారికి ప్రతి సమస్యలో పోరాటాలు మీరు సహాయం చేయండి. ఎత్తబడిన ప్రభు వాక్యం పరిచయం మీరు కంటే బలపరిచేయండి. దుష్టుడు ఎత్తుకోకుండా మీరు భద్రపరచండి. సహాయం కోరుకుంటూ రాగలిగిన వారందరిని బట్టి వదనాలు చెల్లించుకుంటూ ఘనతమేమో ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ చిన్నపిల్లలను పెద్దలను మిగిలిన వారందరినీ ఇంటర్మీడియట్ చదువుతున్న బిడ్డలు 10th క్లాస్ చదువుకోవడం రిజల్ట్ వచ్చి మంచి మార్కులతో పాస్ అయ్యారు. సోదరుడు యేసరాజు గారి కుమార్తె, అలాగే మరి కాలేజీలో కూడా చర్చిలో కూడా కొంతమంది పిల్లలు ఇంటర్మీడియట్ మంచి మార్కులతో పాస్ అయ్యారు దేవా. అని బట్టి 10th క్లాస్ కూడా పాస్ అయ్యారు కొంతమంది పిల్లలు, వారిని పెట్టేవారు. అలాగే కొంతమంది దేవా డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేసి ఉద్యోగాలు చేస్తున్నారు. మంది నుంచి వెళ్ళిన బిడ్డలు హైదరాబాద్లో ఆయా స్థలాల్లో ప్రభా వారిని కూడా జ్ఞాపకం చేస్తారు. నేను నమ్మిన వారికి ఏ మేలు చేయక మాననిచ్చిన వాగ్దానం మీరు నెరవేరుస్తున్న విధవంతుని బట్టి నీకు ఆశ్రయించుకుంటూ మరొకసారి చేరున్న వారందరినీ దీవించమని స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం చేరున్న మనందరికీ తోడైనను గాక.